అందరి నమస్కారాలు. నా పేరు మలగా రమేష్. ఒంగోలులో జనసేన పార్టీని గెలిచిన కార్పొరేటర్ని 38 డివిజన్ నుంచి. ఈరోజు ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 38 డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి కోర్టు కేసినా కూడా కోర్టు గెలుచుకొని ఓపెన్ స్పేస్లో మున్సిపల్ పార్క్ కట్టడానికి నిర్ణయించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు దాదాపు 50 లక్షల వర్క్ జరుగుతుంది. దానికి నిమిత్తం పేరు ప్రతిపాదించడానికి డివిజన్ ప్రజల కోరిక మేరకు డివిజన్ ప్రజలు అందరూ కలిసి ఒక 100 మంది సంతకాలు సేకరించి 38 డివిజన్లో పార్కున్న ప్రదేశంలో సంతనూతపల్లి నియోజకవర్గం సంబంధించింది కాబట్టి ఆ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రజలందరూ అందరం వెళ్ళి విన్నవించుకున్నారు. ఆయన కూడా సంతకం పెట్టి సీలేసి ఒంగోలు మున్సిపల్ కమిషన్ ఇవ్వడం జరిగింది పేరు ప్రతిపాదించమని. దానికి శ్రీ కృష్ణదేవ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని మేయర్ గారికి అయితేనేమి కమిషనర్ గారికి లెటర్ అందజేసి నా వైపుగా ప్రజాప్రతినిధిగా ఆ డివిజన్ ప్రజాప్రతినిధిగా నేను కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అంశం పెట్టడం జరిగింది. కానీ ఈ అంశాన్ని రద్దు చేస్తూ నెక్స్ట్కి వాయిదా వేశారు. దాన్ని మేము ఇవాళ ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ నుంచి బాయ్కాట్ చేశాం. ఎందుకంటే గతంలో ఎన్నో పార్కులకు కానీ వీధులకు కానీ పేర్లు పెట్టారు. ఏ రోజు డిస్కషన్ జరగలేదు. కానీ 38 డివిజన్లో పెట్టే పేరుకే కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక పార్కుని నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా దాన్ని దాదాపు 100 రోజులు మున్సిపల్ అధికారులు ఆపడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి నాతో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వారికి నాకు 100 రోజులు ఆపడం జరిగింది. గతంలో నేను కూడా ఎంతో నిశ్చిత ఎదురు చూసా. తర్వాత ఒకరోజు మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడిన తర్వాత ఆ వర్క్ మొదలు పెట్టారు. మాది ఈ నెల 10వ తారీఖు మా పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల దాన్ని ఓపెన్ చేసే ఉద్దేశంతో దాదాపు 15 రోజుల కిందట లెటర్ అందజేయడం జరిగింది. కౌన్సిల్లో పెట్టారు. కానీ అది అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అయితేనేమి టీడీపీ కార్పొరేటర్లు అయితే అందరూ కలిసి ఈ పార్కుని ప్రతిపాదించకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ అంటేనే వీళ్ళకి ఎట్టించి వస్తుందో కోపాలు వస్తుంది జనసేన పార్టీ అని. అందులో నేను గెలిచిన 38 డివిజన్ జనసేన పార్టీ సింబల్ మీద గెలిచి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఇవాళ అధికారులు అయితేనే మిగతా వాళ్ళు ఏర్పడ్డారు. అంటే ఇంకా ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వంలో మేము గతంలో ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలు వేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన కలిసి ఆ రోజు పొత్తు ప్రకటన జరిగింది. ఆయన బీజేపీతో కూడా మాట్లాడి 3 పార్టీలు పొత్తు ఏర్పరిచిన ఘనత ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీలు గెలిచి నాకు ఎంత అవమానం జరుగుతుందంటే ఇంకే ప్రభుత్వం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రోజు మీ అందరం కలిసి జనసేన కార్పొరేటర్లు అయినటువంటి 21 మంది బాయ్కాట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.